అందరికీ నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణాన్ని అన్వేషించబోతున్నాం. అవును, ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్ కాబోతోంది. సాధారణంగా మనందరికీ మహాత్మాగాంధీ గురించి ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా. ఆయన స్వాతంత్ర్య పోరాటం, ఆ అహింస, సత్యాగ్రహం ఇవన్నీ మనం చిన్నప్పటినుంచి వింటున్నవే. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నవే. రైట్. కానీ మన ముందున్న ఈ పరిశోధనా పత్రాలు చారిత్రక ఆధారాలను కొంచెం నిశితంగా గమనిస్తే ఇక్కడ ఒక చాలా స్పష్టమైన కీ ఫైండింగ్ కనిపిస్తోంది. అంటే ఆయన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాయి ఈ సోర్సెస్. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే అసలు కోర్టులో మాట్లాడటానికి కూడా భయపడిన ఒక సగటు న్యాయవాది ఒక గ్లోబల్ లీగర్గా ఎలా రూపాంతరం చెందారు. ముఖ్యంగా ఆయన దక్షిణాఫ్రికాలో గడిపిన 2 దశాబ్దాల కాలం ఆయన ఆలోచనా విధానాన్ని ఎలా మలిచింది అన్నది మనం ఈరోజు వివరంగా డీకోడ్ చేయబోతున్నాం. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఆధారాల ద్వారా మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిణామం రాత్రికి రాత్రే జరగలేదు. ఒక ప్రాసెస్ లాగా జరిగింది. అవును, ఇదొక సుదీర్ఘమైన మేధోమతనం. గాంధీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఈ పత్రాలు ఆయనను ఒక లోతైన ఆలోచనాపరుడిగా మన ముందుంచుతున్నాయి. అంటే ఆయన అనుభవాలు ఆయనకు పాఠాలు నేర్పాయంటారా? ఖచ్చితంగా. తన ప్రయాణంలో ఎదురైన పరిస్థితుల వల్ల మానవతావాదం, సామ్యవాదం, ఇంకా పెట్టుబడిదారి విధానం లాంటి అత్యంత భిన్నమైన, క్లిష్టమైన రాజకీయ, సామాజిక సిద్ధాంతాలను ఆయన ఎలా ఆకళింపు చేసుకున్నాడో ఈ ఆధారాలు చాలా క్లియర్గా వివరిస్తున్నాయి. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఎలా తనను తాను పునర్నిర్మించుకుంటాడో తెలుసుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. నిజమే. అయితే మనం ఈ సిద్ధాంతాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ సోర్సెస్లో ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అంటే ఆ చిన్న చిన్న ట్రివియా చూస్తుంటే మహాత్ముడిగా మారకముందున్న మోహన్ దాస్ ఎంత సాధారణమైన వ్యక్తో మనకర్థమవుతోంది. ఆ ట్రివియా నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఇంగ్లాండ్ ప్రయాణం గురించి. అవును, ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదవాలని అనుకున్నప్పుడు ఆ సలహా ఇచ్చింది మావ్జీ దవే అనే వ్యక్తి. కానీ సముద్రం దాటితే మతం భ్రష్టు పడుతుందని వాళ్ళ అమ్మగారు పుత్లీబాయి ఆందోళన చెందారు కదా. అప్పట్లో ఆ నమ్మకాలు చాలా బలంగా ఉండేవి. రైట్. అప్పుడు భేచర్జీ స్వామి అనే జైన సన్యాసి సమక్షంలో ఆయన తన తల్లికి 3 వాగ్దానాలు చేశారట. మాంసం, మద్యం, ఇంకా పరస్త్రీలకు దూరంగా ఉంటానని. ఆ వాగ్దానాలే ఆయన తర్వాతి జీవితానికి ఒక రకమైన పునాది వేశాయి. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత బ్రిటన్ వెళ్లడానికి ఋషభనాథానంద అనే మరో జైన సన్యాసి సహాయం చేయడం, అక్కడ ప్రాంజీవన్ మెహతా వసతి కల్పించడం, ఇవన్నీ చూస్తుంటే ఒక గొప్ప నాయకుడి వెనుక ఎంతమంది అదృశ్య చేతులుంటాయో అనిపిస్తోంది కదా. సరిగ్గా చెప్పారు. ఏ గొప్ప నాయకుడు శూన్యం నుంచి పుట్టుకురాడు. ఆ ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు, ఎన్నో వైఫల్యాలు కూడా ఉంటాయి. వైఫల్యాలంటే ఆ బాంబే కేసు గురించే కదా మీరు చెప్పేది? అదే. ఇంగ్లాండ్ నుంచి బారిస్టర్ పట్టా తీసుకొనొచ్చిన తర్వాత బొంబాయిలో ఆయన వాదించిన మొట్టమొదటి కేసు వివరాలు కూడా ఈ నోట్స్లో ఉన్నాయి. ఆ మమీబాయ్ స్మాల్ కాజ్ కేస్. అవును. ఆ కేసులో ఆయన కోర్టులో కనీసం మాట్లాడలేక వణికిపోయి ఆ కేసును వేరే లాయర్కు అప్పగించి ఓడిపోయారు. ఆ ఇన్సిడెంట్ ఆయనలో ఎంతటి ఆత్మ న్యూనతను నింపి ఉంటుందో మనం ఊహించవచ్చు. అటువంటి వ్యక్తి 1893లో పోరుబందర్కు చెందిన దాదా అబ్దుల్లా సేట్ అనే వ్యాపారి కేసును వాదించడానికి దక్షిణాఫ్రికా వెళ్లడం ఒక రకంగా ఆయన జీవితంలోనే అతిపెద్ద మలుపు. ఖచ్చితంగా. ఒక సాధారణ వ్యాపార వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన వ్యక్తికి అక్కడ ఎదురైన పరిస్థితులు ఎలా అనిపించుంటాయనుకుంటున్నారు? నాకైతే అదొక సివియర్ కల్చరల్ షాక్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇదొక కల్చరల్ అండ్ సోషల్ షాక్. దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు అర్థమైన విషయమేంటంటే అక్కడ చట్టాలు న్యాయం కోసం కాదు, ఒక వర్గాన్ని అణిచివేయడం కోసం రాయబడ్డాయని. వివక్ష అనేది అడుగడుగునా కనిపించింది. అవును. నాటల్ రాష్ట్రంలో భారతీయులకు కనీసం ఓటు హక్కు, అంటే ఇండియన్ ఫ్రాంచైజ్ కూడా లేదు. కోర్టులో వాదించడానికి భయపడిన ఆనాటి ఆ మమ్మీబాయి కేస్ లాయర్ కాస్త ఈ సిస్టమాటిక్ వివక్షను చూసి ఒక్కసారిగా మేల్కొన్నారు. అంటే ఆ షాక్ ఆయనలో ఒక నాయకుణ్ణి తట్టిలేపిందనమాట. భారతీయుల హక్కుల కోసం కేవలం వాదించడం మాత్రమే సరిపోదని, వారిని సంఘటితం చెయ్యాలని భావించి 1894లోనే నాటల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించారు. ఇది ఆయన నాయకత్వ లక్షణాలకు పడిన తొలి బలమైన పునాది. ఈ సంస్థాగత నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఈ పత్రాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణుంది. ఆ బాలస్వామి అనే ఒక సాధారణ కూలీపై బ్రిటిష్ వారు దాడి చేసిన ఉదంతం. ఆ సంఘటన చాలా ఇమోషనల్గా ఉంటుంది. అవును. చాలా ఆశ్చర్యమేంటంటే ఆ సమయంలో గాంధీ కేవలం ఒక లేఖ రాసి ఊరుకోలేదు. ఆ కూలీ పక్షాన నిలబడి దాడి చేసిన బ్రిటిష్ వారిని నేరుగా కోర్టుకు లాగి వాళ్లకి జైలు శిక్ష పడేలా చేశారు. అప్పట్లోది చాలా పెద్ద సాహసం. ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క సంఘటనతో అక్కడి భారతీయులంతా ఆయనను తమ సొంత మనిషిగా భావించి గిర్మిటియా సోదరుడు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు కదా. అవును. కాని ఆ గిర్మిటియా అనే పదానికి ఉన్న నేపథ్యం చాలా బాధాకరం. ఎలా వచ్చిందా పదం? మన దేశం నుంచి వెళ్లిన ఆ కాంట్రాక్ట్ లేబర్స్ వాళ్లు నిరక్షరాస్యులు. వాళ్లు ఇంగ్లీష్లోని అగ్రిమెంట్ అనే పదాన్ని సరిగ్గా పలకలేక దాన్ని గిర్మిట్ అని మార్చేశారు.
ఓ అగ్రిమెంట్ కాస్త గిర్మిట్ అయిందనమాట. యా, అలా ఆ ఒప్పందం కింద బానిసలుగా బతుకుతున్న వారిని గిర్మిటియాలు అనేవారు. వారిలో ఒకలిగా వారికి అండగా నిలబట్టం వల్లే ఆయన వారి సోదరుడయ్యాదు. అంటే ఒక రకంగా వాళ్ల కష్టాన్ని తన కష్టంగా స్వీకరించారు. అవును. ఇలాంటి విజయాల వల్ల ఆయనపై ద్వేషం పెంచుకున్న శ్వేతజాతీయులు 1897లో డర్బన్లో ఆయనపై భౌతికంగా తీవ్రదాడికి పాల్పడ్డారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు కదా. లేదు, పైలా ఈ అన్యాయాలను ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశంలోని నాయకులకు తెలియజేయడానికి ఒక బలమైన వేదిక అవసరమని గుర్తించి 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్టార్ట్ చేశారు. అంటే కేవలం వీధుల్లో పోరాడటమే కాదు, ప్రజల ఆలోచనా విధానాన్ని నిర్మించడం కూడా అవసరమని ఆయన అప్పుడే గ్రహించారన్నమాట. అవును, అదొక చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ స్ట్రాటజీ. ఇక ఇక్కడి నుండి మనం ఆయన జీవితంలోని ఒక కీలకమైన ఘట్టంలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ 1906, 1907 నాటి పరిస్థితులను గమనిస్తే, ముఖ్యంగా ఆ ఏషియాటిక్ లా అమెండ్మెంట్ చట్టం తెచ్చిన అలజడి ఎలాంటిది? అది మామూలు అలజడి కాదు, ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణ. ట్రాన్స్వాల్ రాష్ట్రంలోకి భారతీయుల ప్రవేశాన్ని నిషేధిస్తూ వాళ్ల వేలిముద్రలు నమోదు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు కదా అప్పట్లో. యా, అది కేవలం ఒక చట్టపరమైన సమస్య కాదు, అదొక తీవ్రమైన అవమానం. ప్రతి భారతీయుడు ఒక నేరస్తుడిలా తమ వేలిముద్రలు ఇచ్చి గుర్తింపు కార్డులు మెడలో వేసుకుని తిరగాలనే నిబంధనాది. దారుణం అసలు. దీన్ని ఎదిరించడానికి ఆయన ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ప్రపంచ చరిత్రను మార్చివేసిన సత్యాగ్రహం. సెప్టెంబర్ 1906లో ఈ నిరసన మొదలైంది. మోమెంటేంటంటే, ఈ పోరాట విధానానికి సత్యాగ్రహం అని గాంధీ స్వయంగా పేరు పెట్టలేదు. అవును, ఈ విషయం నన్ను కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. మనందరం సత్యాగ్రహం అనగానే అది గాంధీగారి మేధస్సు నుంచి పుట్టిన పదం అనుకుంటాం. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆయన మొదటి శిష్యుడైన మగన్లాల్ గాంధీ మొదట దీనికి సదాగ్రహం, అంటే సత్ ప్లస్ ఆగ్రహం అనే పదాన్ని సూచించారు కదా. దాన్ని గాంధీ ఎందుకు మార్చారు? ఆ సదాగ్రహం అనే పదం ఆయనకెందుకు సరిపోదనిపించిందంటారు? ఇదొక చాలా లోతైన ప్రశ్న. సదాగ్రహం అంటే మంచి కోసం చూపే కోపం లేదా పట్టుదల అని అర్థం వస్తుంది. కాని గాంధీ ఆలోచన విధానంలో సత్యమనేది అన్నిటికంటే అత్యున్నతమైనది. అది కేవలం కోపం కాదు, అది సత్యం పట్ల ఉండే అచంచలమైన నిబద్ధత. ఓహో, అంటే కోపం కన్నా సత్యమే ప్రధానం అంటారా? ఎగ్జాక్ట్లీ. అందుకే ఆయన ఆ పదాన్ని సత్యాగ్రహం అంటే సత్యం ప్లస్ ఆగ్రహం లేదా పట్టుదలగా మార్చారు. సత్యం కోసం చేసే నిరంతర సాధన అది. గ్రేట్. ఈ సిద్ధాంతం ఎంత శక్తివంతమైనదంటే, దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ పోరాటాలను చూసి భారతదేశంలో ఉన్న గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఈ విధానాన్ని బహిరంగంగా ప్రశంసించారు. ఈ సిద్ధాంతాల నిర్మాణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తుల ప్రస్తావన ఈ పత్రాల్లో బలంగా ఉంది. ఒకవైపు గోఖలే గారిని తన రాజకీయ గురువుగా భావించారు. అవును. మరోవైపు ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ను తన తాత్విక గురువుగా ఎంచుకున్నారు. ఆ తర్వాత కాలంలో భారతదేశంలో సి రాజగోపాలాచారి ఆయనకు అంతరాత్మ రక్షకుడుగా, అంటే కాన్షియన్స్ కీపర్గా మారారు. రైట్. అసలు విభిన్నమైన నేపథ్యాలున్న ఈ ముగ్గురు వ్యక్తులు ఆయన ఆలోచనలను ఎలా మలిచి ఉంటారు? ఇక్కడే మనం ఆయన మేధో పరిణామం గురించి లోతుగా ఆలోచించాలి. గోఖలే ద్వారా ఆయన రాజకీయ వ్యూహాలను, ఒక రకమైన క్రమశిక్షణను నేర్చుకున్నారు. ఓకే. ఇక టాల్స్టాయ్ రచనమ ద్వారా, ముఖ్యంగా ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ లాంటి పుస్తకాల ద్వారా హింసను అహింసతో ఎలా ఎదుర్కోవచ్చో గ్రహించారు. ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్ పడిందనమాట. యా. ఇక రాజగోపాలాచారి లాంటి మేధావి ఆయన తీసుకునే నిర్ణయాలు నైతికంగా సరైనవో కాదో బెరీజు వేసుకోవటానికి ఒక అద్దంలా పనిచేశారు. బ్యూటిఫుల్. ఈ కాంబినేషన్ నిజంగా అద్భుతం. ఈ సిద్ధాంతాల కలయిక ఎంత బలంగా నాటుకుపోయిందంటే, దశాబ్దాల తర్వాత అమెరికాలో నల్లజాతీయుల పౌరహక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి నాయకుడు కూడా గాంధీని తన రాజకీయ గురువుగా ప్రకటించుకున్నారు. నిజమే. ఆదర్శాలకు భౌగోళిక సరిహద్దులు ఉండవని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఖచ్చితంగా. అయితే ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నాకొక సవాల్తో కూడిన, పైకి కాస్త విరుద్ధంగా, అంటే ఒక పారాడాక్స్ లాగా కనిపించే ఒక ఇన్సిడెంట్ తారసపడింది. ఆ జులు తిరుగుబాటు గురించే కదా? ఎగ్జాక్ట్లీ. 1906 ప్రాంతంలో జులు జాతి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన బోయర్ల తిరుగుబాటు సమయంలో గాంధీ బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మరోవైపు యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడానికి ఒక అంబులెన్స్ కోర్ను ఏర్పాటు చేశారు కదా. అవును, అదొక చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఆ సేవలకు గాను బ్రిటిష్ వారు ఆయనకు కైజర్ ఏ హింద్ బిరుదు కూడా ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే, ఒకవైపు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వారికి సాయం చేయడంలో ఆయన ఉద్దేశమేమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే ఆయనలోని ఆ మానవతావాదాన్ని, హ్యుమానిజంని మనం గమనించాలి. ఆయన పోరాటం వ్యవస్థపై, అన్యాయమైన చట్టాలపై, అంతేకాని వ్యక్తులపై కాదు. అంటే సిస్టమ్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేశారు కానీ మనుషులకి కాదు. రైట్. ఒక పౌరుడుగా రాజ్యానికి ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం తన బాధ్యత అని ఆయన నమ్మారు. అదే సమయంలో ఆ రాజ్యం తప్పు చేసినప్పుడు దాన్ని ప్రశ్నించడం కూడా తన నైతిక హక్కు అని విశ్వసించారు. చాలా డీప్ థాట్ ఇది.
శత్రువు కష్టంలో ఉన్నప్పుడు వారి పరిస్థితిని అవకాశంగా వాడుకోకూడదనేది సత్యాగ్రహంలో ఒక ముఖ్యమైన నియమం. ఈ విలక్షణమైన ఆలోచనా విధానమే ఆయనను సాధారణ రాజకీయ నాయకుల నుండి వేరుచేస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. ఇకపోతే 1913 నాటికి పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి కదా. అప్పటి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిస్తూ క్రైస్తవేతర వివాహాలు ఏవీ చల్లవని ప్రకటించింది. అదొక బ్లాక్ లా అని చెప్పొచ్చు. దీనికి తోడు న్యూకాసిల్ గని కార్మికులపై 3 పౌండ్ల అదనపు పన్ను విధించారు. ఇక్కడ ఒక కార్మిక వర్గ సమస్యను, సామాజిక సమస్యను ఆయన ఒకే తాటిపైకి తెచ్చి పోరాడిన విధానం ఎలా సాగిందంటారు? ఇక్కడ మనం ముందే చెప్పుకున్న సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాల పట్ల ఆయనకున్న అవగాహన కనిపిస్తోంది. ఆ 3 పౌండ్ల పన్ను వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటంటే, ఆ ఒప్పంద సమయం ముగిసిన కార్మికులు స్వతంత్రంగా బతకకుండా ఆ పన్ను కట్టలేక మళ్లీ గనుల్లోనే బానిసలుగా పనిచేయాలనే ఒక క్రూరమైన క్యాపిటలిస్ట్ స్ట్రాటజీ అది. వాళ్ళని మళ్లీ ఆ లూపులో ఇరికించడానికా? అవును. కార్మికుల శ్రమను ఎలా దోచుకుంటున్నారో అర్థం చేసుకున్న గాంధీ దానికి వ్యతిరేకంగా భారీ సమ్మెను నడిపించారు. ఇక ఆ వివాహాల రద్దు చట్టం ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి ఆ పోరాటంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే 2 వర్గాలను ఏకం చేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే శ్రామికులు, మహిళలు ఏకమయ్యారో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పునాదులు కదిలాయి. ఈ నిరంతర ఆందోళనలు, సమ్మెలు, సత్యాగ్రహాలు ఎట్టకేళ్లకొక చారిత్రక ఘట్టానికి దారితీశాయి కదా. అప్పటి దక్షిణాఫ్రికా అధికారి జనరల్ క్రిస్టియన్ స్మట్స్ దిగివచ్చి గాంధీతో స్వయంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. గాంధీ స్మట్స్ ఉడంబడిక. అసలు ఈ ఉడంబడిక ద్వారా సాధించిన విజయాలేమిటి? ఈ ఉడంబడిక సత్యాగ్రహానికి దక్కిన మొట్టమొదటి సంపూర్ణ విజయమని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా 3 విషయాలు సాధించారు. ఏంటివి? 1. న్యూకాజిల్ కార్మికులపై విధించిన ఆ అమానుషమైన 3 పౌండ్ల పన్ను రద్దయింది. 2. హిందూ, ముస్లిం, పార్సీ సంప్రదాయాల్లో జరిగిన వివాహాలకు చట్టబద్ధత లభించింది. దట్స్ ఎ హ్యూజ్ విన్. అవును. ఇక 3 కేప్ కాలనీలోకి భారతీయుల ప్రవేశానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఒక సగటు భారతీయ న్యాయవాది ఆఫ్రికా ఖండంలో ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని అహింసాయుతంగా ఎలా మెడలు వంచవచ్చో నిరూపించిన చారిత్రక క్షణాలవి. నిజంగా 1893లో మొదలైన ప్రయాణం ఎన్నో దాడులు, అవమానాలు, విజయాల తర్వాత ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 22 పరాయిగడ్డపై ఎన్నో ఉద్యమాలు నడిపిన ఆయన తన 45 వయసులో 1915 జనవరి 9న మాతృభూమికి తిరిగి వచ్చారు. ఆ రోజు మన దేశ చరిత్రలో ఒక మైలురాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తిరిగి రావడం దేశ చరిత్రలో ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే, ఆ జనవరి 9వ తేదీనే భారత ప్రభుత్వం 2003 నుంచి ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటోంది కదా. అవును. దేశం కోసం విదేశాల్లో ఉంటూ పోరాడే ప్రతి ఒక్కరికి అదొక గుర్తింపు. సరే, స్వదేశానికి వచ్చాక ఆయన తన జీవనశైలిని ఎలా మార్చుకున్నారంటారు? భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా ఆశ్రమ కేంద్రంగా మారిపోయింది. ముందుగా అహ్మదాబాదులోని సబరమతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. సబరమతి ఆశ్రమం. 1916 నుంచి 1936 వరకు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వార్ధా సమీపంలో సేవాగ్రామ్ అనే మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇవి కేవలం మునులుండే ఆశ్రమాలు కావు. మరేంటివి? ఒక రకమైన ట్రైనింగ్ సెంటర్సా? ఇవి ఆయన సామాజిక, ఆర్థిక సిద్ధాంతాలకు ఒక రకమైన ప్రయోగశాలలు. కుల నిర్మూలన, అంటరానితనంపై పోరాటం, ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లాంటివన్నీ ఇక్కడ్నుండే మొదలయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనగానే ఆయన సర్వోదయ అనే భావన గుర్తుకొస్తుంది నాకు. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే భారీ పరిశ్రమల కన్నా కుటీర పరిశ్రమలు ముఖ్యమని ఆయన నమ్మారు కదా. అవును. ఈ సర్వోదయ కాన్సెప్ట్ గురించి ఈ పత్రాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మెన్షన్ చేశారు. కొంచెం డీటెయిల్గా చెప్తారా దీని గురించి? తప్పకుండా. సర్వోదయ అంటే అందరి అభ్యున్నతి, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఆల్. సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని ఆయన సిద్ధాంతం. అంటే ఏ ఒక్కరూ డెవలప్ అవటం కాదు. ఇది పెట్టుబడిదారి విధానానికి, కమ్యూనిజంకి మధ్య ఉన్న ఒక నైతిక ప్రత్యామ్నాయం. ఈ సిద్ధాంతాలన్నీ ఆయన నిత్య జీవితంలో పాటించేవారు. ఆయనకు అత్యంత ఇష్టమైన భజన నరసింహ మెహతా రచించిన వైష్ణవజనతో. అందులో కూడా ఇదే సారాంశం ఉంటుంది. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునేవాడే నిజమైన మనిషి అని ఆ భజన చెబుతోంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎంత గొప్ప ఫిలాసఫీ. అయితే రాజకీయ నాయకుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తోంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1901లోని మొదటిసారిగా కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంటే దక్షిణాఫ్రికా నుండి మధ్యలో వచ్చినప్పుడు. అవును. కానీ తన జీవితకాలం మొత్తంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కేవలం ఒకే ఒక్కసారి కదా. అది 1924 కర్ణాటకలోని బెలగాం సమావేశంలో మాత్రమే. ఆ తర్వాత ఆయనెప్పుడూ ఆ పదవిని ఆశించలేదు. ఇది ఆయనలోని ఎలాంటి నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది? ఇది ఆయనకు అధికార దాహం లేదనడానికి సజీవ సాక్ష్యం.
ఆయన దృష్టిలో సంస్థలు పదవులు అనేవి ప్రజలకు సేవ చేయడానికి కేవలం సాధనాలు మాత్రమే. స్వతంత్రం సాధించడం మాత్రమే కాంగ్రెస్ లక్ష్యం కావాలని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ సంస్థ అవసరం లేదని దాన్ని రద్దు చేసి సామాజిక సేవా సంస్థగా మార్చాలని ఆయన ఆశించారు. వావ్, అసలు ఆ ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంది. వాస్తవానికి ఆయన తన గురువైన గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరి సమాజ సేవ చెయ్యాలనుకున్నారు. కాని గోఖలే హఠాన్మరణంతో ఆ కోరిక నెరవేరలేదు. ఓ అవును కదా. దాంతో స్వయంగా ఒక స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. దానికాయన పెట్టిన పేరు శాంతి సైన్యం. సైన్యమనగానే ఆయుధాలు, హింస గుర్తుకొస్తాయి. కాని శాంతి కోసం ఒక సైన్యాన్ని తయారు చేయాలనేది ఆయన ఆలోచన. ఈ పత్రాల చివర్లో సత్యాగ్రహంలో ఆయన ఉపయోగించిన 2 ప్రధాన అస్త్రాల గురించి చాలా స్పష్టమైన వివరణ ఉంది. 1 నిరాహార దీక్ష, 2 హిజ్రత్. యా, ఇవి ఆయన అత్యంత పవర్ఫుల్ వెపన్స్. నిరాహార దీక్ష అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఈ హిజ్రత్ అనే కాన్సెప్ట్ గురించి కొంచెం వివరిస్తారా? అసలు దేనికి వాడేవారు దీన్ని? తప్పకుండా. ఈ 2 విధానాలు భౌతిక ఆయుధాలు కావు, ఇవి నైతిక ఆయుధాలు. నిరాహార దీక్ష అనేది తనను తాను కష్టపెట్టుకోవడం ద్వారా ఎదుటివారి అంతరాత్మను మేల్కొల్పడం కోసం చేసే ప్రయత్నం. రైట్. మరి హిజ్రత్ అంటే? ఇక హిజ్రత్ అంటే స్వేచ్ఛుందంగా వలసపోవడం. అయితే ఇది భయపడి పారిపోవడం కాదు. ఒక పాలకుడు అన్యాయంగా పాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో జీవించడమంటే ఆ అన్యాయానికి మనం కూడా మద్దతుస్తున్నట్లే అని ఆయన నమ్మారు. కాబట్టి ఆ రాజ్యాన్ని వదిలి వెళ్లడం ద్వారా పాలకుడి నైతిక హక్కును ధిక్కరించడమే ఈ హిజ్రత్ ఉద్దేశం. ఒక వ్యవస్థతో సహాయ నిరాకరణ చేయడానికి ఇదొక అత్యున్నత రూపం. ఈ ప్రయాణమంతా చూస్తుంటే ఆయన వ్యతిరేకులతో కూడా ఎంత హుందాగా వ్యవహరించేవారో అర్థమవుతోంది కదా. అవును, ఆయన సహనం అలాంటిది. 2వ ప్రపంచ యుద్ధ సమయపు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ గాంధీని అర్ధనగ్న ఫకీరు అని తీవ్రంగా విమర్శించి అవమానించినప్పుడు కూడా గాంధీ చిరునవ్వుతోనే స్వీకరించారు. యా, ఆ ఇన్సిడెంట్ ఆయన మెచ్యూరిటీని చూపిస్తుంది. మరోవైపు గాంధీ ఇతరుల ప్రతిభను గుర్తించి ఎన్నో బిరుదులిచ్చారు. సరోజినీ నాయుడు గారికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని, తనకు అత్యంత ఆత్మీయుడైన సిఎఫ్ ఆండ్రూస్కి దీనబంధు అని బిరుదులివ్వడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం కదా. ఖచ్చితంగా. మనమీరోజు చర్చించిన ఈ ఆధారాలన్నీ గమనిస్తే గాంధీ ప్రయాణం ఒక మహాప్రవాహం లాంటిది అనిపిస్తోంది. ఎన్నో మలుపులు. అవును, అందులో వైఫల్యాలున్నాయి, పోరాటాలున్నాయి, అవమానాలున్నాయి, మరియు అన్నిటినీ మించి తనను తాను నిరంతరం సంస్కరించుకునే ఒక అద్భుతమైన గుణముంది. దక్షిణాఫ్రికాలో గడిపిన ఆ 22 ఏళ్లు కేవలం ఒక న్యాయవాదిని సామాజిక కార్యకర్తగా మార్చలేదు. ఆ కాలం ఒక సాధారణ మనిషిని తన లోపాలను అధిగమించి ఆత్మబలంతో సామ్రాజ్యాలను ఎదిరించే మహాత్ముడిగా ఎలా తీర్చిదిద్దిందో ఈ పత్రాలు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. నిజంగా ఈరోజు మనం పరిశీలించిన ప్రతి ఆధారం, కోర్టులో వణికిపోయిన మమీబాయి కేసు నుండి మొదలుపెట్టి బాలస్వామికి అండగా నిలబడటం, ఆ ఏషియాటిక్ చట్టంపై రాజీలేని పోరాటం, అంబులెన్స్ కోర్ ద్వారా చూపిన మానవత్వం, కార్మికుల పక్షాన నిలబడిన తీరు, ఇవన్నీ కలిసి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించాయో చాలా క్లియర్గా అర్థమైంది. అవును, కేవలం చరిత్రను చదవడం కాకుండా ఆ చరిత్ర వెనుక ఉన్న మానసిక పరిణామాన్ని అర్థం చేసుకోవడమే ఈ రోజు మన విశ్లేషణ సాధించిన ముఖ్యమైన ఫలితమని నేను భావిస్తున్నాను. అంతకంటే చక్కగా ఎవరూ చెప్పలేరు. ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ తర్వాత మనమంతా ఆలోచించాల్సిన ఒక కీలకమైన అంశముంది. ఒక సగటు మనిషి పరాయి దేశంలో 2 దశాబ్దాల పాటు ఎదుర్కొన్న వివక్ష, అడుగడుగునా ఎదురైన వ్యవస్థాగత లోపాలు, ప్రపంచ సామ్రాజ్యాలనే గడగడలాడించిన సత్యాగ్రహం అనే ఆయుధానికి ప్రాణం పోశాయి. మరి ఈనాటి సమాచార ఉప్పెనలు, గ్లోబలైజేషన్ యుగంలో ప్రస్తుత సమాజం పొత్తిళ్లల్లో రగులుతున్న అదృశ్య సంఘర్షణలు, అసమానతలు భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త శాంతియుత ఉద్యమాలకు, సరికొత్త నాయకత్వాలకు బీజం వేస్తాయో కదా అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.